వెల్కమ్ టు అవర్ ఛానల్. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం పలు పాత క్వశ్చన్ పేపర్స్ ఉన్నటువంటి వచ్చిన క్వశ్చన్స్, వాటిలో ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలపైన ఈ వీడియోని మీకు తెలియజేస్తున్నాం. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో నృత్యాలు, వాటి పేర్లు, వీటి మీద ఎక్కువగా వస్తున్నటువంటి ప్రశ్నల గురించి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జానపద నృత్యాలు, వాటికి సంబంధించిన పేర్లని తెలియజేస్తున్నాం. ప్రధానంగా బుట్ట బొమ్మలు, అలాగే సుగాలి నాట్యం, కత్తుల నాట్యం, వీరభద్ర సంబరాలు, తప్పెట గుళ్ళు, వీధి భాగవతం, గరగలు, జడ కోలాటం, డప్పుల నాట్యం, జలక్రీడలు, జావళీ నృత్యం, యక్షగానం, సత్యభామ వేషం, ఒగ్గు కథ, బతుకమ్మ కథ, వీరనాట్యం, హిడింబాసుర వధ, యక్షగానం, సింగి సింగడు, తూర్పు భాగవతం, అరకులోయ గిరిజన నాట్యం, కోలాటం, పులివేషం, గారడి, ఆటవిక జాతుల నాట్యాలు, చిందు భాగవతం, చిడతల రామాయణం, దిమిన ఆటవిక నాట్యాలు, గుర్రపు నాట్యాలు, గంటె భాగవతం, చెంచు భాగవతం, సాధనాసురులు. ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జానపద నృత్యాలు. వీటిలో చాలా వరకు ప్రతి ఎగ్జామినేషన్లో కూడా, పోటీ పరీక్షల్లో ఏదో ఒక క్వశ్చన్ ఈ నృత్యాల నుంచి అడుగుతున్నారు. ఎక్కువగా ఏబిపిఎస్సి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, అలాగే పోలీస్ కానిస్టేబుల్స్, డిఎస్సి, టెట్ ఇటువంటి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా ఈ నృత్యాల గురించి అవగాహన ఉండడం కోసం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.